వెల్కమ్ బ్యాక్ టు యువర్ మీ పశుపతి వస్తున్నాడు, చంద్రముఖి వస్తుంది. పశుపతి ఈజ్ రియల్ స్కేర్. ఎందుకు బ్రో ఇప్పుడు 7 foot ఫిగర్. ఇట్ వాజంట్ అ షాడో, ఇట్ వాజ్ అ సిలువెట్. ఈ ఫిగర్ ఇట్లా బెండ్ అయ్యి ఆమెను చూస్తూ ఉండింది. హనుమాన్ చాలీసా నాకు సగమే వచ్చు అప్పట్లో. ఆ సగం చెప్పుకుంటే ఇటు తిరిగి పడుకున్నా. నా కజిన్ ఇట్లా నోరెత్తి యాన్ పడుకున్నా. దీనికంటే అదే బెటర్. అక్కడ ఎవరే ఉన్నారు, వాళ్ళు ఒకరే ఉన్నారు కదా, ఎందుకు ఒకసారి కనుక్కొని వద్దాం. ఇదే దూలతో వెళ్ళి. అండ్ ఒక హౌస్ ఇస్ వేర్ దే లివ్డ్ విత్ దేర్ గ్రాండ్ మదర్. అండ్ నానమ్మ చచ్చిపోయింది. He used to see his grandmother, like talk to him. వన్ థింగ్ ఐ బిలీవ్ ఇస్ నజర్. నాకు చాలా హెడ్ఏక్ వచ్చేది. ఎలాంటి హెడ్ఏక్, ఇక్కడ హెడ్ఏక్ రాదు, ఇక్కడ వచ్చేది. ఓన్లీ 2 points వచ్చేటివి. నానమ్మ చాలా నమ్ముతుంది. మా అత్తతోని దిష్టి తీపిచ్చింది అనమాట. సాల్ట్ వేసారు, ఫుల్లిలా ఏదో వచ్చిందంటే పిచ్చ లైట్ ఏంటిది అని కిందికి వెళ్ళా. 1 2 3 3rd second ఐఎమ్ ప్యూకింగ్ కంటిన్యూస్లీ ఫర్ 2 days. పిల్లలు పడుకుని ఉంటారు, పైనుంచి ఇట్లా దెయ్యం ఇట్లా కూర్చుని తక్కువమని ఆమె భుజాల పైకి దుక్కు. నేను ఫేస్ వాష్ కూడా ఇలా చేసుకుంటా. సో రూమ్ని క్లీన్గా ఉంచుకుంటే దెయ్యాలు కనిపించదు మీకు. దెయ్యాలు నిజంగా లేవు, మీరే పిరుకోవాలి. ఏంటమ్మా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ మీ. చాలు క్లియర్లీ ద టాపిక్ ఇస్ గోస్ట్ అండ్ సూపర్స్టిషన్స్. So we'll switch off the lighting before we give an intro. Anyways, next transition. Welcome back to You Know What I Mean. So ఇందాక చెప్పినట్టు మేము దయాల్ స్టోరీలు మాట్లాడుకుంటున్నాం ఈరోజు. And that means we have to be dressed in our pajamas because this is what girls do in sleepovers. Yeah, it actually feels like a sleepover. Bedtime stories. వాళ్ళిద్దరు ఇట్లా మంచి సెట్లలో వచ్చారు క్యూట్ గా. నేను మాత్రం ఇట్లా నా మహేష్ బాబు టీ-షర్ట్ వేసుకున్నా బికాస్ నాకు ధైర్యం కావాలి దయాల గురించి మాట్లాడాలి. ఆపు, ఆ ధైర్యం నా ధైర్యం మా బాబు. జై బాబు. So anyways, I would like to start off with one Dayam story. This is a story na friend నాకు చెప్పింది. Shout out to Sana. So basically when she was at her boa అంటే aunt వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు they were sleeping. So boa has some health issues, so she was sleeping on the bed. Sana వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క నేల పైన పడుకుని ఉన్నారు. And this was when they were fairly young, like let's say 6th 7th grade అనుకుంటా. సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఫోన్స్ అవన్నీ మనకు ఉండవు కదా. సనా వాళ్ళ మమ్మీ పడుకుని పోయారు, వాళ్ళ అక్క లేచే ఉంది. ఇంకా మెలకు రాకపోతే ఇటు అటు చూస్తుంటారు కదా. వాళ్ళ అత్త పడుకున్న బెడ్ వెనకాల ఒక విండో ఉండింది. ఇట్ వాజ్ ఓపెన్, గాలి రావాలి, సమ్మర్ అండ్ ఎవ్రీథింగ్. విండోలు అనగానే కిటికీల సౌండ్. ఇల్లు ఏ ఫ్లోర్ అంట? ఇట్స్ అన్ ఇండిపెండెంట్ హౌస్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఐ థింక్ సో ఈమె వాళ్ళ అక్క ఇటు అటు చూస్తున్నప్పుడు షీ సా అ 7 foot ఫిగర్. ఇట్ వాజంట్ అ షాడో, ఇట్ వాజ్ అ సిలువెట్ ఆఫ్ సంథింగ్ అండ్ ఇట్ వాజ్ ఇన్హ్యూమన్. సో వేర్ నియర్ ద విండో? నియర్ ద విండో. క్వశ్చన్స్ ఆర్ సారీ, I'm imagining it. సో దిస్ ఫిగర్ ఇస్ 7 foot tall అండ్ వాళ్ళ బువ్వ ఇట్లా పడుకుని ఆమె ఫోన్లోనే ఏదో చూస్తుంటే ఈ ఫిగర్ ఇట్లా బెండ్ అయ్యి ఆమెను చూస్తూ ఉండింది. ఆ బువ్వాని ఇట్లా వంగి ఇట్లా చూస్తుండింది. షీ కాంట్ సీ ద ఐస్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇట్లా ఒక షాడో ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా ఆమెను చూస్తున్నట్టు, ఆమె ఏం చేస్తుందో చూస్తున్నట్టు. ఇది ఒక్కసారి జరిగింది. దాని తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చింది, వీళ్ళ ఇంట్లో ఉండటానికి. సో దే వర్ స్లీపింగ్ ఇన్ దేర్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ ఈమె పడుకున్నప్పుడు లైక్ నిద్రపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు షీ సా దట్ ఫిగర్ అగైన్. ఈసారి ఇద్దరిని చూస్తుంది. ద ఫిగర్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అయితే వాళ్ళ అత్త తిరిగి ఇలా జరుగుతుంది అంటే వాళ్ళ అత్త ఏం లేదు, షీ వాజ్ కవరింగ్ ఇట్ అప్. అండ్ దెన్ తన వైపు ఇట్లా తిప్పుకుని జోగొట్టి పడుకోబెట్టేసింది. బట్ షీ వాజ్ లైక్ ఐ సా ఇట్ దేర్. అండ్ ఇట్స్ కన్సిడర్డ్ లైక్ నువ్వు ఎక్కువ డార్క్ స్పేసెస్లో ఉండి ఇఫ్ యూర్ ఐసోలేటెడ్ అండ్ యూర్ ఆల్వేస్ ఇన్ ద డార్క్ you attract dark entities and dark energies అంటారు కదా. సో షీఈస్ లైక్ మేబీ it's a jinn that's watching over her ani they believe it. So this is one such story that happened with my friend.
But the fact that the aunt is Bro, first aware one- of the jinn. So, backstory, by the way, this aunt apparently when she was a kid, she's had health issues since she was younger. So, from the age of 5, they lived near like a cemetery. చిన్నప్పటి నుంచి ఆమె రూమ్ లో ఒక్కటే ఉన్నా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉండేదంట. సో జిన్ అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. Unpopular opinion, guys, that Bua is watching Just Girling Unfiltered. The jinn also wanted to watch. What the hell? There's a reason. The jin's probably watching. Hey Jin, if you're watching, subscribe to Just Girling Unfiltered. Unfiltered. ఫస్ట్ ఆఫ్ ఆల్ బువా అంత నాన్షలాంట్ గా ఎలా ఉంది. Reels చూస్తుంది bro. Casual. You know that meme when you paid so much for the rent, బయట వెనక సౌండ్ వస్తుంటే ఇది లైక్ Bro, that could never be me. I'm so paranoid as it is. if that happens with me, even if I have a kid and they tell me నాకేదో వినిపిస్తుంది, నువ్వు విను, నేను వెళ్ళిపోతున్నా, Noise cancelling. నువ్వు ఇక్కడే ఉండి విను, 5 నిమిషాల్లో నేను అలా చెక్ చేస్తా. ఇఫ్ ఇట్స్ మై ఓన్ కిడ్, ఇఫ్ ఇట్స్ మై మామ్ ఆల్సో, ఒక శక్తి ఉంది, నువ్వు నీ శక్తి ఉండండి, నేను చెక్ చేస్తా. దట్ కెన్ నెవర్ బి మీ. Bro, roll చేసే ముందు we were discussing about how we need to be in a horror movie. And we were discussing how Pranitha would be the first one to die. She's that person like ఎంత తీట కాదు, దానికి ఉన్న భయానికి ఫస్ట్ అదే పోతుంది. ఎందుకు చచ్చిపోతా అంటే నేను ఫస్ట్ అక్కడ ఎవరే ఉన్నారు, వాళ్ళు ఒకరే ఉన్నారు కదా, ఎందుకు ఒకసారి కనుక్కొని వద్దాం. ఇదే దూలతో వెళ్ళి Yes guys, Yagna will be the ghost. Yeah, I'll be the ghost. I'll be the perfect ghost. You saw the intro. And Sanjana is the hero. Hero. Yeah. I will save all of them. Of course. And they'll all die because I was trying to save them. Okay, thank you. That was very reassuring. So, do you guys have any ghost stories? I didn't have any personally, but my friend, they have 2 houses, okay? Different places though. And oka house is where they lived with their grandmother. And Nanam chachpoindi. So they moved వేరే ఇంట్లోకి. That house always stayed empty. Just career wala and all, they moved into the other house. So whenever they go back to that house where they used to live with their grandmother, just condition lo unda leda chudanki to keep it intact, they used to always like hear things. And especially my friend, he used to see his grandmother like talk to him, tell him ikkade undipo, in the dreams, not in real life obviously. Like he used to dream about his grandmother saying ikkade undipo, వెళ్ళక అక్కడికి, మిమ్మల్ని మిస్ అవుతున్నాను అలా. He told me like there was this one time when he heard someone talk to him background, and he went to his mom and he told like midnight about 12 o'clock. It was so spooky. Was this when he was a kid? No, like when he's in his engineering, when he's like over 20, 18 to 20. Do you guys think that dreams లో కూడా మనకి చాలా సార్లు we feel it, we feel the energies, or sometimes కళలు ఎంత క్లారిటీగా వస్తాయంటే నువ్వు లేసేంత వరకు అసలు యూ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ యువర్ రియాలిటీ. యూ ఫీల్ లైక్ దట్ ఈస్ యువర్ లైఫ్, లిటరలీ యువర్ లివింగ్ దేర్. నాకైతే అలా చాలాసార్లు అవుతుంది. Do you think maybe in person మన చుట్టూరు గోస్ట్ ఉంటాయి, అది మనం డ్రీమ్స్లో చూస్తాం? Yeah. హారర్ డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? Yeah. So like నేను ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఎప్పుడు me and my sister used to share the room. సో ఐ డిమాండెడ్, పోరాడాను అనమాట, నాకు రూమ్ కావాలని. గెస్ట్ బెడ్రూమ్లో పడేశారు. సో ఐ వాజ్ స్లీపింగ్ దేర్. ద ఫస్ట్ నైట్ ఐ స్లెప్ట్ దేర్, ఐ వాజ్ ఫైన్, ఓకే. అండ్ ద సెకండ్ నైట్ ఫైన్. థర్డ్ నైట్ ఐ వాజ్ స్లీపింగ్, నిద్రలో డీప్ స్లీప్లో ఉన్నా, బట్ ఐ ఫెల్ట్ లైక్ సంథింగ్ వాజ్ కోల్డ్. లైక్ నాకు అప్పటి వరకు బాగా వేడిగా అనిపిస్తూ ఉండింది. సో దుప్పటి తీసి అంతా పడుకున్నా. ఐ వాజ్ లైక్, ఓ కోల్డ్గా ఉంది అంటే చెమటలో, ఐ మీన్ చల్లగా ఉంది అని దుప్పటి వేసుకుంటున్నా. దుప్పటి రావట్లేదు నాకు. ఓ దెయ్యం వచ్చింది. నేను ఇట్లా ఓకే, కళ్ళు తెరిస్తే దెయ్యానికి నేను లేచిందని తెలిసి అది నన్ను వేసేస్తుంది అని డిసైడ్ అయ్యాను. సో ఐ వాజ్ లైక్, ఓకే, దానికి తెలియకుండా నేను దుప్పటిలో లాక్కోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను. నిద్రలో దుప్పటి పక్కా నీ కాలు కింద లేదా? ఆగు, స్టోరీ ఎక్కడ ఇంట్రెస్టింగ్ అవుతుంది. కాళ్ళ కింద అయితే లేదు. అయిపోయింది ఈరోజు యజ్ఞ, నువ్వు పోతున్నావు. సో అలా లైట్ కళ్ళు మూసుకుని శ్రీ గురుచరణ రోజు అని మొదలుపెట్టి అలా లేచి దుప్పటి ఎక్కడుందంటే దుప్పటి బెడ్ పైన లేదనమాట, కింద ఉంది. నేను లాగుతుంది దుప్పటి కాదు, బెడ్ కేసే షీట్ని. బ్రో ఇలాంటివి వేస్తుంటాను. ఇలాంటివి యాక్చువల్లీ
ఐ ఫీల్ లైక్ ఇది మోస్ట్ ఆఫ్ ద టైం నువ్వు ఫ్రిడ్జ్ బంద్ చేసేటప్పుడు నైట్ వెళ్ళి ఫ్రిడ్జ్ బంద్ చేయాలన్నా, పడుకుంటున్నప్పుడు దుప్పటి నీ కాళ్ళకి కవర్ అవ్వలేదన్నా, లేకపోతే పైకి వెళ్ళి రాత్రి బట్టలు తీసుకురావాలన్నా, ఇలాంటి యాక్టివిటీస్ ఏవిట్లో నేను పార్టిసిపేట్ చేయను. ఇలాంటి యాక్టివిటీస్ నాకు చెప్పకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లెవెల్ ఏంటంటే నేను ఫేస్ వాష్ కూడా ఇలా చేసుకుంటా. సో it took me 18 to 19 years to close both of my eyes and wash my face. Does it happen to you? Like, are you scared of very random things? You don't have the proof, okay? But you're just scared. You run till today. నేను స్నానం చేసేటప్పుడు కానీ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ అప్పటి వరకు బాగానే ఉంటా బ్రో. అన్నీ ఇట్లా లైట్ బంద్ అయినా, లైక్ కరెంట్ పోయినప్పుడు లైట్ ఆఫ్ అవుతుంది. అండ్ నా దరిద్రానికి నాకు ఆ రూమ్ ఇచ్చారు కదా, సో బాత్రూంలోకి కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్ లేదు, సో బాత్రూమ్ లైట్ వెలగదు, సో చీకట్లోనే చేయాలి నేను కరెంట్ పోతే. సో నేను అప్పటి వరకు బాగానే ఉంటా, ఇంకా చేస్తుంటా. చేసావా చీకట్లో? చేస్తా బ్రో, నాకు అలాంటివి ఏం లేవు. కళ్ళు మూసుకునే వరకు, కళ్ళు మూసుకొని ఇట్లా తుడవాలి కదా, అప్పుడు పశుపతి వస్తున్నాడు, చంద్రముఖి వస్తుంది. పశుపతి ఈజ్ రియల్ స్కేర్ బ్రో. ఫీలింగ్ లైక్ దట్ మూవీస్ హార్డ్ మీ ఫర్ లైఫ్. అది కాదు హైలైట్. పశుపతి అంటే గుర్తొచ్చింది. కజిన్స్ అందరం ఇట్లా నవని ఫంక్షన్కి స్లీప్ ఓవర్, లైక్ అందరు ఇంట్లోనే ఉన్నారు చుట్టాలు. బెడ్ మధ్యలో ఉంది, 3 కార్నర్స్ అందరం కింద పడుకున్నాం అనమాట. నాకు ఇటు పక్కన పడుకుంటే బీర్వా ఉంది, నాకు నో ఐ వోంట్ స్లీప్. ఇటు పక్కన గోడ ఉంది, అటు పక్కన ఇంకో వార్డ్రోబ్ ఉంది. 2 లైక్ 2 days కంటిన్యూస్గా జరిగింది ఇది నాకు. ఒకరోజు ఇటు పడుకున్నా, ఆ రోజే సమ్ కొత్త మూవీ వచ్చింది బ్రో, తెలుగు దెయ్యం మూవీ, పిశాచి ఆర్ సంథింగ్. దాంట్లో ఇన్ ద ట్రైలర్ దెయ్యం వాల్ నుంచి వస్తుంది. నిద్రలో అలా వాల్ వైపు తిరిగి ఇలా పడుకున్నా, అంతే అవుట్. ఇప్పుడు ఏం చేయాలి, ఎటు తిరగాలి అని కొంతసేపు ఆలోచించి హనుమాన్ చాలీసా నాకు సగమే వచ్చు అప్పట్లో. ఆ సగం చెప్పుకుంటే ఇటు తిరిగి పడుకున్నా. నా కజిన్ ఇట్లా నోరు వచ్చి యాన్ పడుకున్నా. అబ్బా దీనికంటే అదే బెటర్ అనుకున్నా. దిస్ ఇస్ day 1. day 2 ఇంత జరిగిన తర్వాత నేను ఆగాలి కదా, లేదు కాంజరింగ్ చూసాం నేను. I don't understand people getting obsessed with horror movies. ఎందుకు చూసి ఎందుకు టార్చర్ చేసుకోవాలి? కొంతమంది టార్చర్ చేసుకోరు, వాళ్ళకి. I love horror movies. I understood bro. When she was telling the story, ప్రతి స్టోరీ నాకు అయిపోతున్నాను. అవునా అదే బువా ఉందా, బువా బతుకుందో లేదో తెలీదు. She was like, బువా ఉందా, ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్, ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్. I'm trying to imagine ra. అందుకే రా హీరో. యా, సో అక్కడ అప్పుడే ఐకియా నుంచి కొత్త వార్డ్రోబ్ తెచ్చాము. మా అమ్మ సామాన్ పాతది ఉంటే ఎక్కడైనా లోపల పెట్టాలి కదా, లేదు దానిపైన పెట్టింది. దేంట్లో పెట్టింది, ఇట్లా బెడ్షీట్లో మనం ఇట్లా కడతాం కదా, అలా కట్టి పైన పెట్టింది. దేర్ ఇస్ అ సీన్ ఇన్ కాంజరింగ్ 1. పిల్లలు పడుకుని ఉంటారు, పైనుంచి ఇట్లా దెయ్యం ఇట్లా కూర్చుని డప్పుమని ఆమె భుజాల పైకి దూకుతుంది. నేను రాత్రిపూట హాయిగా పడుకున్నా బ్రో, ఏం లేదు ఆ రోజు భయం. బాత్రూమ్కి వెళ్ళా, వచ్చా, పడుకున్నా, నేను నా కజిన్ వాగాము, పడుకున్నా. మధ్యలో ఎందుకో వాటర్కి మెలుకొచ్చి ఇలా పైకి చూసా, అక్కడ తెల్లగా ఏదో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ దెయ్యం వచ్చేసింది, నా పైన దూకుతుంది. నేను మటాష్ అయిపోయింది ఈరోజు. నిన్న ఆల్మోస్ట్ అయింది, ఈరోజు కన్ఫర్మ్ నీకు సావే, నీకు ఓని ఫంక్షన్ లేదేం లేదు, పోతున్నావు నువ్వు అని డిసైడ్ అయింది నేను ఆ రోజు. లక్కీగా అలాగే లక్కీగా ఇట్ వాజ్ అరౌండ్ 4:30 in the morning. ఓకే, అలాగే దాన్నే చూస్తా నొనుకుతున్నా. ఎవరో వాష్రూమ్ కానీ లేచి లైట్ వేసారు, చూసారు ఇదేంటి తెంగర్ది లేచింది, వెళ్ళిపోయారు. ఆ లైటింగ్ లో కనిపించింది అది ఓ క్లాత్ బొక్క. అప్పుడు పడుకో అలా ఏమన్నా తేడాగా కనిపించినప్పుడు అలా చూస్తూ ఉంటే ఇంకా తేడాగా కనిపిస్తుంది. నా రూమ్ లో అక్కడ అంటే నాకు క్లెన్లీనెస్ లాంటివి లేవు, సో బట్టలన్నీ తీసుకెళ్ళి ఒక చైర్లో పెడతా, అది రోజుకో మనిషిలా కనిపిస్తూ ఉంటుంది నాకు. బ్రో దిస్ ఇస్ సో ట్రూ. అంటే ప్రతిసారి ఏదైనా ఆబ్జెక్ట్ ఎక్కువసేపు స్టే చేసామనుకో, హ్యాంగర్కి వేసిన ప్యాంటు కూడా దయ్యంలాగా కనిపిస్తుంది. నాకు చాలా సార్లు అవుతుంది, నేను స్టే చేయడానికి చాలా భయపడుతుంది. అందుకే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, రూమ్ని క్లీన్గా ఉంచుకుంటే దెయ్యాలు కనిపించవు మీకు. మా అమ్మ చెప్పింది, ఫాలో అవ్వండి. దెయ్యాలు నిజంగా లేవు, మీరే పిరుకోళ్ళు. బానే అసలు మనమే. సో ఐ ఆల్సో హ్యావ్ దిస్ వెరీ వియర్డ్ హ్యాబిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాత్రి లివ్వనికి ప్రిఫర్ చేయను, because of just sleep habits, not because I'm scared. Yeah, of course guys. ఒక్కసారి లేసాను అనుకో రాత్రి, మధ్యలో ఎప్పుడు లేసినా 2కి లేవు 12కే, మనకు రాత్రి కాదు.
ఆఫ్టర్ కోవిడ్ చాలా చేంజ్ అయింది మన టైం టేబుల్. ఒక 3కి 4కి అలా వేసాను అనుకో, 2కైనా సరే, అంటిల్ ఇట్లా విండో వైపు చూసుకుంటూ కూర్చుంటాను అనమాట. అంటిల్ అంటే లైట్ ఉన్నా కదా, సారీ అంతే. ఒకవేళ లైట్ లేకుండా ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు స్లీప్ ఇన్ ద సేమ్ రూమ్ అనుకో, ఆ విండోకి ఇలా సూర్యుడు వస్తుంది కదా రేస్, అప్పుడు నిద్ర పడుతుంది. అలా చాలాసార్లు ఐ డోంట్ స్లీప్, ఐ జస్ట్ యూజువల్లీ డోంట్ స్లీప్. అందుకే అండ్ యూ కెన్ టెల్, బట్ జస్ట్ సేయింగ్. లెగ్స్ ఉంటే దెయ్యాలు ఫాస్ట్గా అటాక్ చేస్తాయి. అవునా? యా, నేను అందుకే నేను చెప్పాను కదా నా స్టోరీలో, చెప్పారేంటి ముందు చెప్పాలి కదా. నా స్టోరీలో నేను ఎందుకు పడుకుని ఇట్లా ప్రిటెండ్ చేస్తున్నాను దెయ్యం ముందర. పడుకుంటే నా మీదకి ఫస్ట్ వస్తుందేమో. నువ్వేంటి దెయ్యాన్ని ఆంటిసిపేట్ చేస్తే లెగ్స్ ఉంటున్నావు లిటరల్లీ. దగ్గరికి రా ఫస్ట్ అని. Because I'll tell you what, because most of the people, even though if they are scared of ఏమంటారు దయ్యాలు or not, చాలా సార్లు నాకు అనిపిస్తే they are scared of చీకటి. So my priorities are different. చీకటి ఫస్ట్ and then దయ్యం. సో నాకు ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు you're unaware of what is happening, you can't even control. సో ఇలా పడినా కానీ ఇలా ఉంటా, ఇలా చేస్తుంటా అనమాట. ప్రకాష్ లే 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 బ్రో, కానీ వెరీ క్లోజ్ టాపిక్ రిలేటెడ్ టు గోస్ట్ అండ్ ఆల్ ఇస్ చేతబడి, బ్లాక్ మ్యాజిక్. ఐ థింక్ నాకు దెయ్యాల కంటే చేతబడి ఎక్కువ భయం బ్రో. లైక్ అవి పోయిన తర్వాత వాళ్ళు దెయ్యాలుగా మారుతాం, అదంతా డిఫరెంట్. నువ్వు బతికున్నప్పుడే వై డూ వాంట్ టు టెర్రరైజ్ సమ్వన్ ఇస్ మై క్వశ్చన్. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఏదో వస్తాడు మీ జీవితంలోకి, సర్వనాశనం చేసి వెళ్తాడు, వాడి హెయిర్ లైన్ రిసీడ్ అవ్వాలని, అలాంటి విషయాల్లో యూ కెన్ డూ ఇట్ గైస్. కంప్లీట్లీ యాక్సెప్టబుల్. నేను చెప్తున్నా, జోకింగ్. No, she's being a human being, guys. ఓకే, మీరు డిసైడ్ అవ్వండి, నా జోకో కాదు, నాకు కూడా తెలీదు. బట్ యా బ్రో, ఇట్స్ వెరీ క్రీపీ. లైక్ యునో థింగ్స్ హ్యావ్ ఎనర్జీస్, రైట్? లైక్ ఆబ్జెక్ట్స్, నిమ్మకాయలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీస్ అంటే అవే కదా, ఈ మూడిటికి ఎనర్జీస్ ఉంటాయి. దట్స్ బిలీవ్ బికాస్ దిష్టి వాటితోనే తీస్తారు అండ్ ఎవ్రీథింగ్. సో నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దిష్టి నిమ్మకాయలు ఇవన్నీ రోడ్ పైన పడేస్తారు అండ్ ఎవ్రీథింగ్, అండ్ దట్స్ వై యూ డోంట్ పాస్ దెమ్ బై హ్యాండ్. ఇలాంటి 3 నమ్మకాలు నాకు ఉన్నాయి. సో ఐ డోంట్ టేక్ ఇట్ చేతికి. చెప్తారు కదా చేతబడి చేసేటప్పుడు కూడా యూ యూజ్ లెమన్స్ బికాస్ నెగిటివ్ ఎనర్జీ ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. ఆర్ దేర్ ఎనీ సూపర్స్టిషన్స్ లైక్ దిస్ దట్ యు గైస్ విల్ బిలీవ్? నాకైతే నిమ్మకాయ, రోడ్డు మీద నిమ్మకాయ ఉన్నా నేను డాజ్ చేస్తాను కానీ నాన్న దొక్కను అసలు. కార్ యాక్సిడెంట్ అయితే అవ్వని బ్రో, మాత్రం నిమ్మకాయ మాత్రం దొక్కను నేను. నిమ్మకాయ, బ్లాక్ పిల్లి, అలా అంటే మా కాలేజ్లో ఒక నల్ల పిల్లి ఉంటుంది, దాంతో ఆడుకున్నప్పుడు ఏం అవ్వదు పాపం, దానికి దరిద్రాలు జరుగుతుంటాయి నా ఎదురు పడితే. బట్ మిగతా చోట్ల అంటే నేను చదివే ఇన్స్టిట్యూషన్ ఎంత దరిద్రం అంటే ఆ దరిద్రం ఈ దరిద్రాన్ని క్యాన్సిల్ అవుట్ చేసి దరిద్రం జరగకుండా అవుతుంది. బట్ బయట నాకు ఎప్పుడైనా నల్లపిల్లి ఎదురొచ్చినప్పుడు పక్క ఏదో జరుగుతుంది బ్రో. నాకు ఇట్ హ్యాపెండ్ వన్స్. ఒకసారి నల్లపిల్లి ఎదురైంది, ఐ వాజ్ లైక్ నా కాలు పైన మడత మంచం పడి ఐ హ్యాడ్ లైక్ ఇట్లా నట్ లోపలికి వెళ్ళిపోయింది, బోల్ట్ అండ్ నట్ కాలు లోపలికి వెళ్ళింది. ఒకసారి ఇట్స్ ఫైన్ నౌ, ఐఎమ్ డాన్సింగ్ అండ్ ఆల్ నౌ. సో అనదర్ లైక్ మూఢనమ్మకం దట్ ఐ హ్యావ్ ఇస్ లైక్ తుమ్మితే బయటకు వెళ్ళకూడదు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ మినిట్. అలా చాలా నమ్ముతాను నేను. 5 minutes నా అడ్వాంటేజ్కి తీసుకుంటాను నేను మూఢనమ్మకాలు. అప్పుడప్పుడు మా అమ్మ చెప్తుంది, ఇవన్నీ రియల్ కాదు మమ్మీ అంట. అదే చెప్పింది. యా, కానీ మనకి అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో అనుకో, అమ్మ నమ్మాలమ్మా ఇవన్నీ, వాట్ యూ డూయింగ్ మా అంట. రాత్రిపూట జుట్టు విరపోసుకుని ఉండకూడదు, దయ్యాలు వస్తాయి. Bro, do you believe that? I can't believe that. It will be hard if I start believing that. Bro, my problem is రాత్ అంటున్నా, సారీ హిందీ వస్తుంది నాకు రాని భాష, బట్ ఓకే. కాదు, రాత్రిపూట అందరూ అదే టైంకి లేచి ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరూ, గైజ్ లెట్స్ ఆల్ హాప్ ఆన్ వీడియో కాల్ అంటారు. ఇప్పుడు నా జుట్టు ఎలా అంటే జుట్టు లేదు బేసిక్గా, సో నేను ఇట్లా పోనీ కానీ జడేసుకుంటే కానీ వింత కనిపిస్తా, జుట్టు ఎరబోసుకోవాలి. రాత్రి ఏమో జుట్టు ఎరబోసుకోకూడదు అంటారు, సాయంత్రం పూట అసలు దయ్యాలు వస్తాయంట. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థం కాదు. చాలా క్లెవర్గా నేను ఏం చేస్తా తెలుసా, ఈ ఎండింగ్ పార్ట్ ఉంటుంది కదా అది మాత్రం బ్రేక్ చేసి ముందు టెక్నికలీ దెయ్యం యూ కాంట్ కమ్, సారీ నో ఎంట్రీ. దెయ్యం సేస్ నైస్ లాజిక్. దెయ్యం పక్క నుంచి I don't think I believe in superstitions. Ante there's only one thing that I believe, I'll tell you guys.
నాకు ఐ టెల్ యూ వాట్ ఐ డోంట్ బిలీవ్, పిల్లిది ఆర్ ఎల్స్ తుమ్మడం. ఐ ఫీల్ లైక్ దాని వెనుక ఏదో సర్టెన్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు తినప్పుడు దయ్యం వస్తుంది అంటారు కదా, సో మేబీ మనకి ఇలా ఫూల్ చేసినట్టే అప్పట్లో కూడా జనాలు వినట్లే మాస్ క్రౌడ్ని కొంచెం కాంప్రమైజ్ చేద్దామని చెప్పి అలా పెట్టారేమో, ఇట్స్ మై ఒపీనియన్. అలా అనిపిస్తుంది. ప్రతిదానికి ఒక రీజన్ ఉన్నట్టుంది, కానీ భయం ఎక్కువ ఫాస్ట్గా వింటారు జనాలు ఎక్స్ప్లెనేషన్ కన్నా, అలా అనిపిస్తుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎనీథింగ్ రిలేటెడ్ టు యానిమల్స్ or anything related from bats and crows, bro, I love crows. Exactly. Adi I don't believe, but one thing I believe is Nazer. Exactly. And it's not even a chinna Instagram lo betta, oh my god, because of Nazer this guy is not talking to me, a story type kaadu. actual story. Until now I don't know the answer, kani that is something which scared the shit out of me when I was in 8th class anamata. ప్రతిసారి ర్యాండమ్గా నాకు హెడేక్ రావడం స్టార్ట్ అయ్యేది. నేను చూపించుకున్నా, డమ్మీగా స్పెక్స్ కూడా తెచ్చి పెట్టుకున్నా, ఫ్యాషన్ అప్పుడు బాగా కనిపిస్తాను, కానీ నాకు సైట్ లేదని చెప్పారు. మైగ్రేన్ చూపించుకున్నా, మైగ్రేన్ కూడా లేదని చెప్పారు. ప్రతి మంత్ అట్లీస్ట్ ట్వైస్ నాకు చాలా హెడేక్ వచ్చేది. ఎలాంటి హెడేక్, ఇక్కడ హెడేక్ రాదు, ఇక్కడ వచ్చేది. ఓన్లీ 2 points వచ్చేటివి. అండ్ ఆఫ్టర్ 3-4 times ఐ అండర్స్టూడ్ దట్ ఇట్స్ లిటరలీ లైక్ సమ్మన్ ఈస్ హిట్టింగ్ మీ. ఇట్లా క్లిక్ అయినట్టు అనిపిస్తుంది కదా నీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డాడ్ ఈస్ అ డాక్టర్, ఈజ్ లైక్ విటమిన్ సి డెఫిషియన్సీ, విటమిన్ ఏ డెఫిషియన్సీ, బి డెఫిషియన్సీ, FIJKLMN అన్నాడు. అలా కాదు డాడీ, నిజంగానే నాకు పెయిన్ వస్తుంది అని చెప్పా. దాని తర్వాత లైట్ తీసుకోవడం స్టార్ట్ చేసా. బట్ వెన్ ఎవర్ ఐ యూస్ టు గెట్ దట్ హెడేక్ నో, ఐ కాంట్ స్లీప్. ఈ హ్యాబిట్ అప్పుడే వచ్చింది, వేర్ ఐ స్టే అప్ ఆల్ నైట్. సో 4 o'clock 5 o'clock అప్పుడు నిద్ర వచ్చేది అనమాట. లిటరలీ ఒకసారి ఫోర్స్గా పడుకుందామని ట్రై చేసా. నేను ఇంకా ఎంత ఉంటే ఓన్లీ 2 pointsలో ఇట్లా పెట్టినట్టు వచ్చేది. అండ్ ఐ టు డూ దిస్. అండ్ దెన్ మై నానమ్మ చాలా నమ్ముతుంది. సో షీ డిడ్ ప్రాపర్గా ఇట్లా ఏమంటారు, మా అత్తతోని దిష్టి తీపిచ్చింది అనమాట. అది నార్మల్గా దిష్టి అంటే ఇలా ఏమంటారు, ఉప్పుతో తీస్తారు కదా, ఉప్పుతో తీసే దిష్టి కాకుండా ఒక నూనెలో మిర్చి అన్నీ వేసి, దాని తర్వాత లాస్ట్ కోల్ ఉంటుందా, కోల్ కూడా అవన్నీ వేసి లాస్ట్కి దాన్ని ఏదో ఇంగ్రీడియంట్ చేసి ఓన్లీ రాత్రి ఇలా డాబా పైన తీసేలాగా చేశారు. దాని తర్వాత సాల్ట్ వేసారు. ఫుల్ ఏదో వచ్చింది. అంతా పిచ్చ లైట్ ఏంటిది అని కిందికి వెళ్ళా. 1 2 3 3rd second ఐఎమ్ ప్యూకింగ్ కంటిన్యూస్లీ ఫర్ 2 days and there's nothing coming out of my body, like not the food, I'm just puking. You know, you don't have anything in your body, you just have the feeling. Yeah. 2 days I'm doing that puking thing only, bro. I came down steps దిగి అంతా సోది పడుకున్నా, ఇట్లా అయిపోయింది మొత్తం. ప్యూకింగ్ ఏం లేదు, నేను తినలేదు ఏమి టు ప్యూక్. బట్ డాడీ ఇస్ లైక్ అసిడిటీ. డాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ఏదో శక్తి నేను కాపాడిందని నమ్మని నన్ను, అట్లీస్ట్ ఐ విల్ బి నార్మల్. But damn. Yeah, I don't know, it can be iron deficiency also, but I don't know, it's so weird. బట్ తీసేగానే ప్యూక్ చేయాలా, ముందు చేయొచ్చు కదా డెఫిషియన్సీ ఉంటే. నేను అదే నమ్మడానికి ట్రై చేస్తా. బ్రో నజర్ 100% నేను నమ్ముతా. ఎందుకంటే నాకు కాళ్ళకి దిష్టి కోసం నల్లతాడు కడతారు కదా, నల్లదారం, అది ఉండింది. ఒకరోజు డాన్స్ క్లాస్కి వెళ్తున్నా, ఐ వాజ్ వాకింగ్. వెళ్ళేటప్పుడు ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ లుకింగ్ ఎట్ మై ఫీట్. నాకు ఇష్టం ఎందుకో చూడటం. ఉండింది తాడు. క్లాస్కి వెళ్ళాను, స్టెప్స్ ఏదో చేసుకుంటున్నా, కాళ్ళకుంది. జతులు చేస్తున్నా, కాళ్ళకుంది. సాంగ్ చేసే టైంకి కాళ్ళకి నల్లతాడు లేదు. పశుపతి. అండ్ దెన్ ఐ సర్చ్డ్ ఫర్ ఇట్. క్లాస్ లోపలైతే పడలేదు, క్లాస్ బయట పడుంటుందో లేదో తెలియదు మరి, లైక్ బయటకు వెళ్ళినప్పుడు. బట్ నా కాళ్ళకైతే అది లేదు. దట్ వాజ్ వన్ ఇన్సిడెంట్. అనదర్ ఇన్సిడెంట్ ఇస్ ఇది నజర్ దే. ఇది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ ఐ హ్యాడ్ ఇట్ బిఫోర్ ఐ వెంట్ ఆన్ అ ట్రిప్ టు జైపూర్ ఇన్ ఐ డోంట్ నో వెన్, బట్ ఐ వాజ్ 19. కరెక్ట్ వెళ్ళే ముందు ఇట్ బర్స్ట్ అవుట్ ఆఫ్ నోవేర్. దేనికి తట్టుకోలేదు, ఏం అవ్వలేదు. ఇట్ జస్ట్ ఇట్లా వచ్చేసి మొత్తం ఇట్లా రాలిపోయాయి కిందకి. ఐ వాజ్ లైక్ బ్రో ఎవడో నాకు పెద్దగా దిష్టి పెట్టాడు. నేను పిచ్చిగా నమ్ముతా. మా అమ్మ ఏమై ఉండదులే అంటే ఐ వాజ్ లైక్ నో, దిష్టి ఉంది. జైపూర్ హీట్ రబ్బర్ బ్లాస్ట్ అవుతుంది. ఇక్కడ జరిగిందిరా హైదరాబాద్లో. జైపూర్ వెళ్ళే ముందు జైపూర్లో ఇట్లా దిగిన వెంటనే అక్కడ ఫస్ట్ షాప్లో మా అమ్మతో కొనిచ్చుకున్నాను నేను. అక్కడ జాతకం చెప్పించుకున్నా. సో ఐ వెంట్ టు దిస్ వన్ జ్యోతిష్యుడు, ఒక జ్యువెలరీ స్టోర్లో ఉన్నాడు. ఫస్ట్ మా అమ్మ నాన్నకి అయిపోయింది, తర్వాత నన్ను ఒక్కదాన్ని రమ్మన్నాడు.
మొత్తం చెప్పాడు. హీ వాజ్ వెరీ యాక్యురేట్. హీ వాజ్ లైక్ యూఆర్ ఇన్ టు ఆర్ట్స్ అన్నాడు. ఐ వాజ్ లైక్ బ్రాడర్ థింగ్ కదా, ఏం చెప్తున్నాడు. అది గెస్ చేయొచ్చు. యా అండ్ దెన్ హీ వాజ్ లైక్ యూఆర్ అ డాన్సర్ నో. ఐ వాజ్ లైక్ యా. అండ్ దెన్ చెప్పాడు, ఓ నీకు కాళ్ళకి నీ రైట్ లెగ్కి ఏదో ఇంజరీ అయింది అండ్ ఐ డోంట్ లింప్ ఆర్ ఎనీథింగ్. నాకు అది ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. ఐ వాజ్ లైక్ ఎస్. అండ్ హీ వాజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ హ్యాపెన్ టు మై యాంకిల్. I was like, yes, yes, yes. And then he told me, he was like, there's going to be some break in your education. And it did happen. So I had like a break here, college nunchi. So this happened. And then later, anta ayin tarvata, how old are you annadu? I was like, I'm 20, sorry, I'm 19 and Jeppa. I'm going to turn 19 tomorrow. He was like, no, come back when you're 21. Nee lines inka form avale annadu. Nenu inta tatangam cheppi emaindi anna. Dan tarvata he was like, go get your mom annadu. Ee teche lopala I was going out. He was like, నీ పైన చాలా దిష్టి ఉంది, తీపించుకోవాలన్నాడు. నజర్ బాత్ హై. ఐ వాస్ లైక్ ఓకే వాట్ ఎవర్. అండ్ దెన్ మా అమ్మని తెచ్చా ఏదో సోచ్ చెప్పాడు, అయిపోయింది అది. బట్ అది అయిపోయింది. రీసెంట్గా మా ఇంట్లో జాతకాలు ఇవన్నీ చాలా నమ్ముతారనమాట. మేము జాతకం చూపించుకోవటం అదంతా. ఏదో పెంట చేశాను నేను రీసెంట్గా. సో దానివల్ల మా అమ్మ తీసుకెళ్ళింది జాతకం చెప్పడానికి. ఆవిడ దగ్గర తీసుకెళ్లే ముందు మిడ్ సెంటెన్స్ లో నాకు పెంట గుర్తొచ్చింది, అందుకే నవ్వా. పెంట లైవ్ లో చూస్తుంది అక్క. సో దానికంటే ముందు పెంట జరిగిన నెక్స్ట్ డే నేనే ఇట్లా ఫీల్డ్స్ లో బయటకి తడుచుకుంటూ వెళ్ళిపోయి నెక్లెస్ రోడ్ వరకు ఐ వెంట్ చిలక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళా అనమాట. అతను చెప్పాడు, నీకు చాలా దిష్టి ఉంది, యూ హ్యావ్ 3 enemies అండ్ హీ డిస్క్రైబ్ దెమ్. Your mom, your dad, your నానమ్మ. మా నానమ్మ పోయారా పాపం. యా సో హీ గేవ్ డిస్క్రిప్షన్ ఆఫ్ 3 people and they're very like 2 of them I know who they are also. Like it was very accurate, the description. I'm like, oh okay. And then I went to this jatkam lady. She also said the same thing, that your enemies are these people. And I'm like, yes. And then she was like, నీకు దిష్టి ఉంది. మా అమ్మ ఆ నెక్స్ట్ డే వరుసగా 2 రోజులు సంథింగ్ దిష్టి తీసింది. నాకు హెడేక్స్ పోయాయి. నాకు పెంట జరిగినప్పటి నుంచి హెడేక్స్ ఉండింది. నాకు హెడేక్ ఉండింది, లైక్ కంటిన్యూస్గా హెడేక్ వస్తూనే ఉండింది గ్యాప్స్లో. అది తీసినంటే నాకు పోయింది. ఐ వాజ్ లైక్ డామ్, నమ్మాలి. జ్యోతిష్కుడు అడ్రస్ క్యాప్షన్లో పెడితే బ్రో వెరీ ఫేమస్ అల్గి. బ్రో నేను కూడా వెళ్తా బ్రో, ఆనెస్ట్లీ. బ్రో ఆమె ఎంత యాక్యురేట్గా చెప్తుందో తెలుసా, లైక్ పాయింట్ టు పాయింట్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు నాకు ఎడ్యుకేషన్లో బ్రేక్ వస్తుంది, ఏ టైంకి ఏం జరుగుతుంది, వెన్ విల్ ఐ స్టార్ట్ అగైన్. మై ఫ్రెండ్ ఇస్ ఆల్సో అన్ ఆస్ట్రాలజర్. ఓ నంబర్ నెక్స్ట్ ఎపిసోడ్ విల్. సో హీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ హీఈస్ అన్ ఆస్ట్రాలజర్. అంటే ఇట్స్ అ కోర్స్ బేసిక్లీ, ఇట్స్ సైన్స్. అండ్ ఒక్కొక్క కోర్స్ ఇస్ లైక్ 80,000 90,000. Yeah, I have mad that's like a respect 1 month for these course. people, by the way. I have mad respect. నేను ఇది వరకు లైక్ ఐ నెవర్ మెట్ దిస్ మై ఆస్ట్రాలజర్ అంటిల్ రీసెంట్లీ. ఎప్పుడు మా అమ్మతో కాంటాక్ట్లో ఉండేది ఆవిడ. సో ఐ నెవర్ హ్యాడ్ రెస్పెక్ట్. ఐ వాజ్ లైక్ మమ్మీ ఏదో చెప్తుంది, నమ్ముతుంది, అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఐ మెట్ హర్ అండ్ దెన్ షీ టోల్డ్ మీ అబౌట్ వాట్ షీ డిడ్. Bro, she has a PhD. She's doing PhD. She has master's degree. She did like a proper course. This is a science. Occult studies and all of these, it's science. Also, astrology చేసేటప్పుడు it's not just about doing a course. Mind, body, soul, and you have to pray ఒక గాడ్కి every course చేసేటప్పుడు. My friend is currently praying to Kala Bhairava. He's the version of Shiva who represents death. Yeah. And his house is haunted. Oh, this is the friend. No, this is a different friend. Okay. This is a friend in Hyderabad. Like I go to his house every day, and I think his house is very haunted. Why? Because if door లో సడన్ గా మూసుకుంటే పక్క రూమ్ లో, మేము వేరే రూమ్ లో ఉంటే ఎవరు లేరు ఇంట్లో, like literally. And that his room, if you enter his room, you can feel that energy shift. It feels కొంచెం very spooky for some reason. Did you ever feel that energy shift? Yeah, we're so scared to go into his room. అక్కడ కింద పెట్టి రోజు రాత్రి he says pin drop silence. He starts at 8, he ends at like 12. అప్పటి వరకు అలా he'll be doing meditation. But Bro, astrology నేర్చుకోవడం is very very hard. You have to have that passion. Yeah, I have mad respect for these people. Yeah. Like, see, జనాలు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, బట్ ఐ ఫీల్ లైక్ there's a lot of energy to them. Like వాళ్ళు అంత డెడికేషన్తో నువ్వు ఏదైనా ఎనీథింగ్ యూ డూ విత్ లైక్ దట్ మచ్ ప్యాషన్ అండ్ ఎనర్జీ అండ్ హార్డ్ వర్క్, there's some sort of energy, good or bad. Like astrology తీసుకుందాం, astrology వదిలే. Let's take art for example, like dance. You're putting so much energy into it, your time, effort, money, everything, like mental efforts, physical strain, ఇదంతా పెడుతున్నప్పుడు something has to come out of it.
గుడ్ ఎనర్జీ వస్తుంది, కొన్ని చోట్ల బ్యాడ్ ఎనర్జీ వస్తుంది. సో ఇట్ డిపెండ్స్. ఐ హావ్ మ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్. And you know how it works too? He has a software and he generates a chart. And it's basically, to be honest, it's basically just data. They study like millions and millions of people and they see a few patterns and they tell me గ్రహాలు ఇలా ఉంటే ఈ pattern అవుతుంది, probability ఎక్కువ. So it's all probability. అంటే we've had humans for a long time, right? And they've been studying their planets and everything, ఏ పొజిషన్లో ఉంటే ఆ టైంకి ఎలా ఎఫెక్ట్ అయింది వాళ్ళ లైఫ్లో, అవన్నీ ఆ డేటా తీసుకుని దే మేక్ ప్రెడిక్షన్స్. స్టడీయింగ్ ఇస్ ఇట్స్ వెరీ ML-ish. I like it. I really have mad respect for these people. I don't usually ఏమంటారు, ఓకే ఐ నో దట్ ఆస్ట్రాలజర్స్ ఎగ్జిస్ట్ ఆర్ జాతకం చెప్పేవాళ్ళు, ఫ్యూచర్ చెప్పేవాళ్ళు, ప్రిడిక్ట్ చేసేవాళ్ళు, దే ఎగ్జిస్ట్. పర్సనల్గా ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ బిలీవ్ ఆర్ ఐ వాంట్ టు బిలీవ్. ఐ నెవర్ క్వశ్చన్ దట్. ఓకే, కానీ పర్సనల్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఐ డోంట్ వాంట్ టు నో ఏమవుతుంది. ఐ డోంట్ వాంట్ టు నో. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద అదర్ పీపుల్ విల్ ఆల్సో రిలేట్. నీకు తెలిస్తే నువ్వు ఇంకో భయపడతావు, లేకపోతే నీకు తెలిస్తే నీకు మేబీ యూఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. అది అవుతుందో లేదో కూడా తెలియదు, బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ప్రిడిక్షన్ అండ్ ఇట్స్ నాట్ 100% కరెక్ట్ ఉంటుంది అని చెప్పి. సో నాకు చాలాసార్లు ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ అయితే నేను నమ్ముతా, ఏరీస్ అని చెప్పి స్టోరీలు పెడతా, కానీ ఏమవుతుంది ఇది అవ్వచ్చు అన్నది నాకు జాగ్రత్త పడాలని ఉండదు, లేకపోతే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని ఉండకపోతుండే. బికాజ్ ఐ థింక్ ఐ వాంట్ ఇట్ టు బి లైక్ దట్. ఫర్ సమ్ పీపుల్ హూ ఓవర్ థింక్, ఫర్ సమ్ పీపుల్ హూ అబ్జార్బ్ ఇట్ అ లాట్. చాలామంది జాగ్రత్త కోసం లేకపోతే అనలైజ్ చేయడానికి చేస్తారు కదా, చాలామంది మిగతా వాళ్ళు అబ్జార్బ్ చేసేసుకుంటారు. అబ్జార్బ్ చేసుకొని వాళ్ళకి ఏం చేసినా అది మైండ్లో ఉండిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ నేను పడ్డాను అనుకో, ఇది చెప్పాడు ఆ రోజు అని వెళ్ళిపోతుందేమో. సో సమ్వేర్ ఇఫ్ ఐ నో ఇట్ విల్ ఎఫెక్ట్ మీ ఆర్ ఇఫ్ ఐ నో ఇట్ విల్ సమ్వేర్ గెట్ ఇన్ టు మై హెడ్, వై టు డూ ఇట్ అని చెప్పి ఐ డోంట్ ప్రిఫర్ దాట్. They can predict when we die also, actually. Our death in kuda వాళ్ళు predict చేయగలరు, but they never talk about things like that. Yeah, they don't prefer telling us. Oh my God, they can actually predict that. రాధేశం చూడలేదా నువ్వు? See, ఇలాంటివన్నీ easy to predict రా. When you'll get married, how many kids you'll have, అలాంటివన్నీ very easy. Because ఈ డేటా అందరికి కామన్ కదా. 1 second bro, నాది ఇలాగే ఇక్కడే చూసి చెప్పారు. నాది ఫుల్ మనీ ఉంటుందన్నారు, కానీ ఇక్కడ మనీ ఫుల్ గా లేదా. నాది చూసి ముక్కలు ఉందన్నారు ఇలా. నాది మనీ వస్తుందన్నారు. ఇది డిఫరెంట్, ఇది కాదు. మనీ వస్తుందన్నారు బ్రో, నాకు కనిపించట్లేదు మనీ, అదొక్కటే నమ్మట్లే. ఖర్చు పెడుతున్నా ఒకటి ఎక్కడ రా. బట్ రాధేశ్యామ్ చూడలేదా గైస్? ప్రభాస్ చెప్పాడు అయినా పిల్ల ఆర్చర్ అయింది కదా ఎండింగ్ లో. ఇట్స్ చేంజింగ్ యువర్ ఫేట్. I don't believe in this. Palm reading, face reading, palm reading. I don't believe in them. నేను ఏది చెప్పు నేను అన్ని నమ్ముతా, అన్నీ నమ్ముతాను నేను. గ్రహాలు ప్లేస్. అందుకే నేను దెయ్యం సినిమా ఇందాక అన్నాం కదా, ఫస్ట్ నాకే వస్తుంది, దాని దగ్గరికి వెళ్ళి నేనే దా లోపలికి రా అంట. I'll only believe if it's positive. Also, one other reason that నాకు ఈ చెప్పేవాళ్ళు ఎందుకు అంత ఎంకరేజ్ చేయొద్దు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు జస్ట్ లైక్ ఫేక్ డాక్టర్స్ ఫేక్ ఇదో జ్యోతిష్యం చెప్పేవాళ్ళు నీకు ఫ్యూచర్ ఇది ఒక బిజినెస్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. సో ఎంతమంది అథెంటిక్ ఉన్నారో తెలీదు, బట్ ద డ్యామేజ్ ఇస్ మోర్ హియర్ ఇస్ వాట్ ఐ ఫీల్, బికాస్ దెర్స్ నథింగ్ టాంజిబుల్ యట్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫీల్డ్స్లో అనుకో, నీకు ఒక ఎండ్ ప్రోడక్ట్ వస్తుంది, సర్వీస్ వస్తుంది, ఏదో ఒకటి. ఇక్కడ జస్ట్ నీ మైండ్ గేమ్ మీద నడుస్తుంటుంది. అండ్ a lot of people become very ఇట్లా చాదస్తం అయిపోతారు కదా, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఇంపోజ్ చేస్తారు. సో we don't know how to find the best one. I don't know. That's why I just stay out of it. Because anta blind lo kuda edi believe cheyoddu ante. That I agree, because like I said, ma intlo like as a family, my parents first, they believe a lot in jatakam idanta. My grandparents, like my mom side, on maternal side okkalle unnaru anamata grandparents. They are religious, sure, but they're not very like జాతకంలో ఇదే చెప్పారు కాబట్టి మనం ఈరోజు ఈ కలర్ బట్టలు వేసుకోవాలి, ఈరోజు ఇది చేయాలి, అంత స్ట్రిక్ట్గా లేదు. బట్ దే బిలీవ్ ఇట్ ఇన్ ఇట్ టు అన్ ఎక్స్టెంట్ అంతే. మా అమ్మ నాన్న బికాస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ద సిచ్యువేషన్స్ దట్ వీ వర్ ఇన్ ఆర్ వేర్ ఇన్, దేర్ లైక్ ఓకే ఇది చెప్తున్నారు కదా, మేబీ దిస్ ఇస్ అవర్ వే అవుట్ ఆఫ్ దిస్ అన్నట్టు ఇంకా గట్టిగా నమ్మేస్తారనమాట దాన్ని. అండ్ నువ్వు నమ్మినప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్. వాట్ ఐ థింక్ ఇస్ యూ కాంట్ ఇంపోజ్ ఇట్ ఆన్ అదర్ పీపుల్.
ఇప్పుడు నా పైన ఇదివరకు ఇంపోజ్ చేసేవాళ్ళు, నువ్వు ఈరోజు ఈ కలర్ బట్టలు వేసుకోవాలి, ఈరోజు బ్రో నాకు ఇది ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినద్దు, ఇవన్నీ చెప్పారు. సో ఐ వాజ్ లైక్, హౌ కెన్ యూ టెల్ మీ, హౌ కెన్ యూ ఇంపోజ్ సచ్ స్టఫ్? నేను తినేవే అవి, మీరు అదే తినద్దంటే నేను ఎందుకు తినకుండా ఉంటాను అండ్ ఆల్ ఆఫ్ దట్. I got really pissed off. So I fully rebelled. I didn't follow it. But circumstances took place, like things happened in my life where I'm like, I was forced to believe in certain things and certain remedies that they told me. I was like, okay, this feels okay-ish for me to do. మరి ఇట్లా ఎక్స్ట్రీమ్ ఇది మానే అది మానే అంటే నేను మానేను. సరే ఇది జరుగుతుంది, ఈ గ్రహం లైక్ దిస్ ప్లానెట్ ఏల్నాట్స్ అని ఉంది బ్రో బేసిక్గా నాకు మా డైరెక్టర్కి. అదే అలాగే బాండ్ అయ్యాం మేము. సో ఇది ఉంది కాబట్టి నువ్వు ఈరోజు ఇది చేయాలి అట్లా చెప్పారు. బికాస్ దిస్ గ్రహం ఇస్ ఇన్ దిస్ హౌస్ ఆఫ్ యువర్ చార్ట్, యూ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్ సో దట్ దిస్ సన్ రేస్ ఆన్ దాట్ ఆర్ వాట్ ఎవర్. ఇలాంటివి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నమ్ముతా. అలా కాకుండా ఆన్ వెన్స్డేస్ వీ వేర్ పింక్, ఆన్ థర్స్డేస్ వీ వేర్ బ్లాక్, ఇలాంటి రూల్స్ చెప్పారనుకో లాజిక్ లేకుండా చిరాకు వస్తుంది. బట్ యా, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ లిమిట్, I genuinely don't mind listening to Jatham people and like doing things. Agreed. మై మామ్ డస్ దట్. అంటే నాట్ వెరీ డీప్గా, అంత డీప్ గేమ్ కాదు, కానీ ఓపెన్ చేసి పసుపు కలర్ వేసుకుంటే 2 నెలల్లో పెళ్ళి అవుతుంది ఇలాంటి ఓపెన్ చేసి మా కజిన్స్కి పంపిస్తుంటుంది 25 to 30 మధ్యలో ఉన్న వాళ్ళకి. బ్రో జాతకాల వల్లే ఉంగరాలు రమ్మబాయ్ అని ఐఎమ్ వెయిటింగ్, ఇది త్వరలో పోబోతుంది. బట్ ఇండియాలో టాప్ ఆస్ట్రాలజర్ ఒకటి చెప్పింది, ఇండియాకి చాలా ఫ్యూచర్ ఉందని. అందుకే నేను మాస్టర్స్ క్యాన్సిల్ చేసుకుని ఇండియాలోనే ఉందామని ప్లాన్ చేసుకుంటున్నా. బ్రో మా వేరే చెప్పించుకున్నా నేను. ఏంటి, మా మమ్మీ డాడీ నమ్మకుండా 500 రూపాయలు ఇచ్చి ఇన్స్టాగ్రామ్లో టారో రీడర్కి కట్టా డబ్బులు సంవత్సరం ముందు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాల ముందు. అప్పటికే ఇంకా కాలేజ్ నుంచి గెట్టేలేదని అనమాట. వావ్ వాట్ అ బ్రైట్ ఫ్యూచర్, నువ్వు యూఎస్ వెళ్ళిపోతున్నావు, ఇది అయిపోతున్నావు. టారో ఇస్ క్యాబ్ బ్రో. ఇయర్ చెప్పింది, ఇయర్ 2026, 2025 ఎండింగ్, 2026 స్టార్టింగ్లో నువ్వు యూఎస్లో ఉంటావు, యుల్ బి లివింగ్ ఇన్ న్యూయార్క్ సిటీ అలోన్ అని ఏదో చెప్పినావు. సూపర్ అని ఎక్స్ట్రా 100 కూడా ఇచ్చాడు. ఇప్పుడు నేను దిస్ ఇస్ వెన్ ఐ హ్యాడ్ నో మనీ. ఓకే, రీఫండ్ ఆంటీ రీఫండ్. ఐ హ్యాడ్ నో మనీ, ఐ వాజ్ బ్రోక్. న్యూయార్క్ సిటీ అండ్ నాలెడ్జ్ సిటీ దగ్గర తిరుగుతున్నావు బ్రో. ఇదంతా సిటీ మ్యాచ్. మనం ముందాక అనుకున్నాం 100% కాదు, అప్రాక్సిమేట్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్. ఇదంతా చెప్పింది. ఏమైంది, కాలేజ్ నుంచి గెట్టారు, ఇయర్ బ్రేక్ వచ్చింది నాకు. మళ్ళీ 2026లో ట్రంప్ ఏం చేస్తున్నాడు బ్రో అక్కడ యూఎస్ లో? ఎక్కడికి వెళ్తాను నేను, ఎక్కడ అడుగు పెడతాను న్యూయార్క్ లో? గెంటేస్తాడు అంకుల్ అన్న మెడబట్టి. టారో రీడింగ్ నమ్మద్దు. సారీ వెళ్ళలేదు. టారో సారీ కమ్ సంథింగ్. యా, సో ఇప్పుడు మనం సూపర్స్టిషన్స్ మాట్లాడుతున్నాం కదా. సమ్ టైమ్స్ వీ బిలీవ్ ఫ్యూ థింగ్స్, సమ్ టైమ్స్ వీ డోంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను నమ్మొద్దు అని అనుకుంటా, ఎందుకంటే నమ్మకుంటే నేను ధైర్యంగా ఉంటా, కాన్ఫిడెన్స్. సో ఐ హ్యావ్ దిస్ వన్ స్టోరీ, ఓకే, వన్ ఎక్స్పీరియన్స్. అది మేము సమ్టైమ్స్ యూ జోక్ అబౌట్ ఇట్, రైట్? ఇలా దయ్యాల మీద ఆర్ ఎల్స్ ఎక్కడన్నా పారానార్మల్ యాక్టివిటీస్ మీద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ జోక్ అబౌట్ ఇట్, ఇలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు. అలా నాకు ఒక స్టోరీ ఉంది. ఓకే, వీ వర్ గోయింగ్ టు కర్ణాటక బార్డర్. అక్కడ ఒక అమ్మవారిని, కర్ణాటక ఇస్ ద హాంటెడ్ ప్లేస్ రా. కర్ణాటక అనగా లైక్ సారీ మై బ్యాడ్. సో బార్డర్లో నేను చిన్నప్పుడు అక్కడ పుట్టా కాబట్టి ప్రతి ఇయర్ ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్తాం. అదే టెంపుల్కి వెళ్తున్నాం. సో టెంపుల్ స్టోరీ కాదు, వేరే స్టోరీ. వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ప్లేస్ చూస్తాం. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫారెస్ట్లోనే ట్రావెల్ చేస్తాం కాబట్టి గెస్ట్ హౌసెస్ ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుంది. వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో మేము కిడ్స్ అందరం చూసి చార్జెస్ సుమో. అప్పుడు నేను అరౌండ్ 7th 8th అనుకుంటా. అరే ఇలాంటి ప్లేసెస్ ఎంత హాంటెడ్. ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్. బట్ 1 room 2 room ఉంటాయి కదా, ఊర్లలో గెస్ట్ హౌస్లో ఇలా ఉంటాయి, జస్ట్ సత్రాల్లా ఉంటాయి కదా, అలా ఉంది. మొత్తం ప్లేస్ అంతా నీకు గడ్డి ఉంది. బట్ ఇట్స్ నాట్ గ్రీన్ గడ్డి, ఇట్లా ఎండిపోయిన గడ్డి. దూరంగా చాలా చెట్లు ఉన్నాయి. సో ఇట్ లుక్ వెరీ ఎస్థెటిక్. మార్నింగ్ ఇలాంటి ప్లేసెస్లో ఆగిపోయింది అనుకో, బండి క్రేజీ ఉంటుంది అనుకున్నాం. కానీ ఆగలేదు. వెళ్ళిపోయాం, దర్శనం చేసుకున్నాం, దాని తర్వాత ఉల్టొస్తున్నాం. అండ్ దెన్
Of course, we have to pee. This is India. Of course, we'll stop on the road. Guys, we didn't pee. చిన్నపిల్ల Yeah. యా Eighth అని చెప్పు గంట అయింది. సారీ అంటే ఎయిత్ చిన్నపిల్ల కాదు. So I didn't pee, guys. Uncle వాళ్ళు got down. Yeah, and then we got down here. It was very dark, bro. 8-9 అలా అవుతుంది. ఏంటి అని చెప్పి ఇలా కార్కి ఇటు సైడ్ వచ్చిన చూడగానే ఆ ఇల్లు ఉంది. ఇక్కడ ఎలాగాం అసలు? Bro, we were so shocked. We were like, how did this happen? And then we went inside. ఒక దూల ఉంటారు కదా, దూల పురుష నిజంగానే ఇక్కడ ఆగిందంటే లోపల ఇంకేముంటుంది అది ఇది. ద మూమెంట్ వి ఎంటర్డ్, ఇట్ వాస్ వెరీ స్కేరీ. అంటే you know that when you're walking also the sounds are different and all. Then we came back, we were like, daddy fast వెళ్ళిపోదాం. అది కార్ స్టార్ట్ అవ్వట్లేదు. Bro, I cannot justify this. I can't find the science behind it. I swear to God. And we were like, ఈ రోజు ఒక్క రోజు కారు కదిలిందు, మళ్ళీ ఇలాంటి జోక్ లేదు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ రియల్. గోస్ట్ డ్రెయిన్ ఎనర్జీ. మేబీ మీ కార్లో బ్యాటరీ అయిపోయి ఉంటుంది. మేబీ అది కూడా సైన్స్ తో కొట్టింది చూడు. అది ఆ అక్క. బట్ బండి స్టార్ట్ అవ్వకపోవటమే. సో ఐ లివ్ వెరీ క్లోజ్ టు కుందన్ బాగ్ హౌస్. ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ నోస్ ద స్టోరీ. యా. సో ఒకరోజు రాత్ర నాకు లైక్ మా అక్కకి దూల తక్కువ, నాకు దూల ఎక్కువ. సో డాన్స్ క్లాస్ నుంచి పికప్ చేసుకుంది, బండి పైన వెళ్తున్నాము. నేను పదక్క పోని అంటే పొద్దున పూట వెళ్దాము, ఇప్పుడు కాదు యజ్ఞ అంటే లేదు ఇప్పుడే పోవాలని చెప్పి తీసుకెళ్ళాను అనమాట. అలా వెళ్ళిన బండి ఆగిపోయింది. స్మూత్గా రౌండ్ అవుతున్న బండి అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ ఇంటి ముందు ఆగింది. స్టార్ట్ అవ్వట్లేదు రివర్స్. నేనేమో శ్రీ గురుచరణ అక్కడి నుంచి వెళ్ళట్లేదు, నాకు ఇంకా రావట్లేదు. హనుమాన్ చాలీసా ప్లే చేద్దామంటే ఇంటర్నెట్ రావట్లేదు నాకు. నువ్వు ఎంత లౌడ్గా చెప్పుంటావంటే అక్కడ కుందన్ బాగ్లోంచి ఏడుపు సౌండ్ నీకు వినిపించలేదు. నెక్స్ట్ టైం సరిగా విను. ఏంటి బ్రో నువ్వు యాడ్ చేస్తున్నావు? Do you girls believe in Kundan Bag's story? Yeah, What I is do. the story? I want to listen. నేను చూసా బ్రో. సో వాట్ హ్యాపెండ్ ఇస్, సో it's a very rich Sindhi family. Dad, wife, 2 daughters. Dad's on a business trip. Mom and 2 daughters, they did చేతబడి and everything. They killed each other. They died. పక్కన ఇంట్లో ఉంటారు కదా, రాత్రిపూట ఊరికే వాళ్ళు ఏదో పనికి వాళ్ళ బాల్కనీలోకి వచ్చినప్పుడు వీళ్ళని చూసారంట. వీళ్ళేంటి చాలా తేడాగా బిహేవ్ చేస్తాం స్టార్ట్ చేశారు. ఇంట్లో పనులు ఉంటాయి కదా, బట్టలు ఆరేసుకోవటం ఇలాంటివన్నీ సాయంత్రం పూట చేస్తున్నారు. అండ్ దెన్ పిల్లలు ఏదో ప్లాస్టిక్ బాటిల్తో ఆడుకుంటున్నారు విత్ సమ్ లిక్విడ్ ఇన్ ఇట్. అండ్ దెన్ ఇంటి చుట్టూరా క్యాండిల్స్ పట్టుకుని తిరగటం ఇలాంటివి చేస్తున్నారు. అండ్ ఆల్ దిస్ ఇస్ ద స్టోరీ దట్ ఐవ్ హర్డ్. సో 6 months తర్వాత దిస్ స్టార్టెడ్. 6 months తర్వాత కూడా ఇంకా ఫాదర్ డింట్ రిటర్న్ ఫ్రమ్ ద బిజినెస్ ట్రిప్. ఇంటికి దొంగ పడ్డాడు. పడిన తర్వాత వాడికి డెడ్ బాడీ స్మెల్స్ వస్తాయి కదా, ఆ స్మెల్ వచ్చింది అండ్ ఎవ్రీథింగ్. చూస్తానికి వెళ్తే సా ద డెడ్ బాడీస్. వాడే వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాడు. దట్స్ హౌ ద స్టోరీ కేమ్. దిస్ ఇస్ ద రైట్ స్టోరీ. నాకు జస్ట్ దెయ్యం ఒక మమ్మీ అండ్ వాళ్ళ పిల్లలు అని గుర్తుంది అంతే. యా. సో ద దొంగ హీ వెంట్ టు ద పోలీస్ అండ్ హీ వాజ్ లైక్, ఇక్కడ ఇలా డెడ్ బాడీస్ కనిపించాయి నాకు అండ్ ఎవ్రీథింగ్, కమ్ సీ. దట్స్ వెన్ దే ఫౌండ్ అవుట్ పోస్ట్ మార్టం వీట్ అన్నిట్లో దే ఫౌండ్ అవుట్ దట్ they've been dead for like 6 months or something. Oh my God. So another story is, interesting thing is, na college దీనికి 1 సందు పక్కన అనమాట. Very symbolic. Crazy. Yeah. The way she's getting excited, I'm like. So first year లో డేట్, ఫస్ట్ ఇయర్ లో అత్యుత్సాహంతో 10 మంది పొద్దున్నే లేచి ఇవాళ బంక్ వచ్చి దెయ్యం ఇంటికి వెళ్దామని వెళ్ళాము. మేము కూడా వెళ్ళాము 12 o'clock. మిట్ట మధ్యాహ్నం వెళ్ళాము. రాత్ర మేము మంచి వాళ్ళం, పొద్దున పూట వెళ్తాం. రాత్రిపూట మాకు పర్మిషన్స్ దొరకవు. సో వెళ్ళాము. ఆ గేట్ ఆబ్వియస్లీ పెద్ద గేట్, ఇట్స్ అ హ్యూజ్ హౌస్. సో ఆ గేట్ మధ్యలో ఇట్లా చూద్దామని చూస్తున్నాము. జీన్స్ ప్యాంట్ కనిపిస్తుంది నాకు అక్కడ ఆరేసి. దెయ్యానికి ఫ్యాషన్ సెన్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఇది జీన్స్ ఆరేసుకుంటున్నారు, ఇదంతా చూసా. నమ్మక టింగ్ అని ఇట్లా పాత రష్టపడిన గేట్లకి సౌండ్ వస్తాయి కదా తీసేటప్పుడు, ఆ కిక్ సౌండ్ వచ్చింది. అవుట్. అందరు పరిగెడుతున్నారు నన్ను వదిలేసి. నేనేమో అక్క అందరం పరిగెడుతున్నా. చాలా చిల్లుగా ఒక సెక్యూరిటీ గార్డ్ బయటకు వచ్చాడు. ఆగే క్యాయ్ భయ్యా అంటే యహా కా వాచ్మెన్ హూమే అంటాడు. నేను అన్నా ఇక్కడ వాచ్మెన్ ఏంటి భయ్యా అంటే ఆ సాయంత్రం రానా ఓన్లీ పొద్దున్నే అని చెప్పాడు. లైక్ అంటే ఆ భయ్యకు కూడా అర్థమైంది నాకు హిందీ రాదని, తెలుగులోనే ఆన్సర్ ఇచ్చాడు. బట్ యా Kundan Bag's, oh my God, this is scary. ఆల్సో బండి స్టాప్ అయిందని చెప్పా కదా, దిస్ నాట్ ద ఫస్ట్ టైం. సెకండ్ టైం కూడా అయింది. ఈసారి నేను ఫ్రెండ్ వెళ్ళామన్నమాట. వాడు నడుపుతున్నట్టు నేను వెనకాలన్నా. ఈసారి ఫుల్ కాషన్తో హనుమాన్ చాలీసా డౌన్లోడ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఆల్రెడీ కాషన్ కియా. సో వెళ్ళాము. స్టాప్ అగైన్. ఈరోజు ఎవడైనా నన్ను టచ్ చేయాలని ఇట్లా ఆన్ చేస్తున్నాను.
అవ్వట్లే. వాడేమో డౌన్లోడ్ చేశాను అన్నావు కదా అంటే చేస్తాను కదా, కానీ స్టార్ట్ అవ్వట్లే. పక్క సాంగ్ ప్లే అవుతుంది, హనుమాన్ చాలీసా ప్లే అవ్వట్లే. ఉరికాం చూడు అసలు. మేబీ నీ ఫోన్ కూడా బ్యాటరీ డ్రైన్ అయిపోతా ఉంటుంది, నువ్వు అబ్జర్వ్ చేయలేదు కానీ. సైన్స్ దెయ్యం ఉంది బ్రో నిజంగా అక్కడ. సైన్స్ బ్రో. కుందన్ బాగ్ ఆ ఇంటి దగ్గర అవుట్రో కుందన్ బాగ్లో చేస్తాం గైస్. మాకు 1 million వ్యూస్ 1 million లైక్స్ వస్తే ప్రణీత తీసుకున్నాను. నెక్స్ట్ టైం నన్ను ప్రణీతతో పాటు నలుగురు తీసుకురండి, ఒక పాడే తీసుకురండి, గేట్ దగ్గర కీ అన్న అక్కడ పడిపోతాను నేను. గాయస్ కుందన్ బాగ్ స్టోరీ స్టార్ట్ అయిన 5 minutes నేను పోయింటా. ఇలా బాడీతో మిగతా 3 hours సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే నేను గివప్ చేయకపోయినా బాడీ చేసేస్తుంది, చేసేసి ఉంటుంది ఆల్రెడీ. ఒక క్వశ్చన్ అడుగుతా. యూ గైజ్ ఆర్ ఇన్ అ వెరీ సెక్లూడెడ్ ప్లేస్, రాత్ర చీకటి పడ్డాక మీరు దెయ్యంకి ఎక్కువ భయపడతారా, మనుషులు ఉంటారని ఎక్కువ భయపడతారా? జస్ట్ ఆస్కింగ్. నేను నాకు ఎక్కువ భయపడతాను. వాళ్ళు ఏం చేసే ముందు నా కాళ్ళకి తట్టి నేనే పడ్డా ఏదో ఒకటి చేసుకుంటాను. 101% దయ్యం. మనుషులే కదా, చంపొచ్చు, ఊరుకోవచ్చు, ఏదో చేయొచ్చు. బికాస్ నేను ఈక్వల్ ఎనర్జీ కదా బ్రో, ఈక్వల్ ఫైట్ పెట్టచ్చు. చంపచ్చేంట్రా ఎంత వైలెంట్ గా ఉన్నావు నువ్వు? ఆప్షన్స్ చెప్పినాను అంతే. వాళ్ళని చంపనీకి వస్తే నేను మరి ఇలా పెట్టాలా? నెక్స్ట్ టైం పరిగెట్టు. అదే ఐ మీన్ దస్ పాసిబిలిటీ కదా. దయ్యం నీ బ్రో ప్లీజ్ నువ్వు దెయ్యంతో మాట్లాడచ్చు, నేను కొంచెం ఎనర్జీ ఇస్తా, నన్ను వదిలే. No. They feed on energy. That's what I'm saying. It's fear of unknown. So unknown is who the kidnapper is. No, that is unknown. He's a human. So but he could be a kidnapper, a serial killer. That's what I'm saying. So నాకు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను కన్విన్స్ చేయగలుగుతా, కూర్చొని నీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పగలుగుతా. వింటారు మనుషులు. నాకు ఇంకోటి థర్డ్ ఆప్షన్, కుక్కలు ఉంటాయి కదా, నేను వాటికి భయపడతాను. చిన్నప్పటి నుంచి మనం చూసే థింగ్స్ బట్టి, వినే స్టోరీస్ బట్టి మనకు నమ్మకం పెరుగుతుంది అనిపిస్తుంది మీకు బేసికలీ, లైక్ ఎస్పెషలీ మూవీస్. ద మూవీస్ దట్ వీ వాచ్ అండ్ ఆల్ దే డెఫినెట్లీ షేప్. సో లైక్ ఐ సెడ్, నేను కాంజరింగ్ ఇవన్నీ చూసా. ఏదో దెయ్యం సినిమా అయినా చూసే వరకు బాగానే ఉంటుంది, ఇళ్ళలో చూస్తా. కానీ ఇప్పటివరకు నేను చూడలేని సినిమా 2 ఉన్నాయి సినిమాలు, చంద్రముఖి, అరుంధతి. ఈ రోజుటి వరకు నేను చూస్తే 3 రోజులు పడుకున్నాను. తర్వాత నేను 1 month డోర్ ఓపెన్ చేసుకుని స్నానం చేసా, బికాజ్ ఎవరో బాగుతున్నారు అనిపిస్తా ఉండేది. బ్రో మా అమ్మ మజ్జిగ కలిపేటప్పుడు కూడా నాకు పసుపతి వచ్చాడు. బ్రో చంద్రముఖి ఐ థింక్ సో నేను ఫుల్ మూవీ ఒక్కటేసారి చూసా లైఫ్లో. నేను దాని గురించి మాట్లాడుతుంటే నా హార్ట్ బ్రో ఐ స్వేర్ టు గాడ్ నా హార్ట్ బీట్ రీచ్ అవుతుంది. సో ఇట్స్ లైక్ చిన్నప్పుడు ఒక్క సీన్ చూసా యూకేజీలో అనుకుంటా. దాని తర్వాత 10th క్లాస్లో మూవీకి చాలా కష్టపడి యూ హ్యావ్ టు సీ డూ దిస్ ఇన్ లైఫ్, ఏదో వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా చేశారు. యూకేజీలో అలా కింద అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళా, డోర్ ఆడుకోనికి ఇలా వెళ్ళంగానే ఆ దొస్తు డైలాగ్ కథం పైకి. I don't know if it's correct or not. There's some energy to that movie. Bro, because it's so real. That's what, it's real, guys. It's real. I watched it in all languages, by the way. I watched the original Manichitratalum. I watched Chandramukhi. I watched it in every language possible. Bhool Bhulaiya. I love that movie so much, but I'm so scared of it. It's crazy. Bro, unkot entante, I'm a classical dancer, no. People compare me to her. They're like, చంద్రముఖి వస్తే ఫస్ట్ నీ దగ్గరకే వస్తుంది అని. సో నాకు ఇంకా బట్ చంద్రముఖి సచ్ అ బాడీ. బట్ టు బి ఆనెస్ట్ ఇంకా హారర్ మూవీస్ ఏం హారర్ గా లేవు. యా హ్యూమన్స్ ఆర్ మోర్. నో యూ షుడ్ స్టార్ట్ వాచింగ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్, గౌరవ్ తివారీ. యు నో వాట్ వీ షుడ్ డూ? We'll end the episode right now. Take Pranitha home. Sit her down between both of us and we should watch. You should watch that by bro. Ola book చేసుకుంటున్నా guys. Ola book చేసుకుంటున్నా. సరే anyways మా ప్రణీత కొంచెం ధైర్యం చెప్పాలంటే మేము కెమెరాలు కట్ చేయాలి. So we're gonna wrap this episode. Yes. Thank you so much for watching. Just Girling. You know what I mean? I'm gonna like, share, subscribe to Just Girling. Unfiltered. Yeah, oh yeah, sorry. Unfiltered.